ప్రాచీన జ్ఞానం అపారమైన భక్తితో మరణభయాన్ని ఎలా జయించవచ్చో తెలిపే ఈ ఆసక్తికరమైన విశ్లేషణలోకి వెళ్దాం. అయితే ఒకరి అపారమైన భక్తి తప్పనిసరి అయిన మరణాన్ని నిజంగా జయించగలదా? ఈ ప్రశ్నను లోతుగా పరిశీలిద్దాం. భగవద్గీత 2.27వ శ్లోకం ఒక కఠోర సత్యాన్ని చెబుతోంది. పుట్టినవారికి మరణం, మరణించినవారికి మళ్లీ పుట్టుక తప్పవు. కాబట్టి మన చేతుల్లో లేని ఆ తప్పనిసరి ముగింపు గురించి అస్సలు దుఃఖించవద్దని శ్రీకృష్ణుడు స్పష్టంగా బోధించాడు. దీన్ని అర్థం చేసుకోవడానికి పరమశివభక్తుడైన మార్కండేయుని ప్రసిద్ధ కథ ఒక అద్భుతమైన ఉదాహరణ. సంతానం కోసం మృకండ మహర్షి చేసిన అత్యంత ఘోరమైన తపస్సుతో శివుడు ప్రత్యక్షమవడంతో ఈ కథ మొదలవుతుంది. అప్పుడు శివుడు ఆ మహర్షికి అత్యంత కష్టమైన 2 ఎంపికలు ఇచ్చాడు: సాధారణ కుమారుడు లేదా అల్పాయుష్కుడైన మహాభక్తుడు. మహర్షి ఆ భక్తుడినే ఎంచుకున్నాడు. అలా మార్కండేయుడు ఏమాత్రం భయం లేకుండా సంపూర్ణ శివభక్తితో పెరిగాడు. 16 ఇది మార్కండేయుని జీవిత ముగింపు సమయం. ఆ 16వ సంవత్సరం క్షణాల్లోనే వేగంగా దగ్గరపడింది. సరిగ్గా అదే సమయానికి ఆ బాలుడి ప్రాణాలు తీయడానికి సాక్షాత్తు మృత్యుదేవుడైన యమధర్మరాజు అక్కడికొస్తాడు. భయంతో పారిపోలేదు. ఆ బాలుడు శివలింగాన్ని గట్టిగా హత్తుకుని అత్యంత స్వచ్ఛమైన భక్తితో ఓం నమః శివాయ అని జపించాడు. ఆ అపార భక్తికి కదిలిపోయిన శివుడు లింగం నుండి ఉగ్రరూపంతో ఒక్కసారిగా బయటకు వచ్చి యముడ్ని ఆపేస్తాడు. మరణమనే సృష్టిధర్మాన్ని పగలగొడుతూ పరమశివుడు మార్కండేయుడికి ఏకంగా శాశ్వత జీవితాన్ని ప్రసాదించాడు. మరణం సహజమే, అయినా భక్తి శాశ్వతం. స్వచ్ఛమైన భక్తికి, నిర్భయత్వానికి ఎంతటి అపారమైన శక్తి ఉందో ఇక్కడ అర్థమవుతోంది కదా. గీత చెప్పేదేమిటంటే, అర్థంలేని మరణభయాన్ని వదిలేయాలి. స్వచ్ఛమైన ధైర్యంతో ధర్మబద్ధంగా ఎలా జీవించాలన్నదే ఇక్కడ అసలైన సందేశం. పుట్టుక, మరణం రెండూ సహజమైనప్పుడు ఆ మధ్యలో ఉన్న ఈ అమూల్యమైన జీవితాన్ని మనం ఎలా జీవిద్దాం?